హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సైపి. ఇప్పుడే రాకాశ అనే సినిమా చూసి వచ్చాను భయ. సినిమా ఎలా ఉందంటే పర్లేదు, బాగానే అనిపించింది నాకు. నా పరంగా ఎలా ఉంది చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం గట్టి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కామెడీతో బాగా నవ్విద్దామని. అది నాకైతే ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే కథ విషయానికి వస్తే, హీరో ఫ్రమ్ అమెరికా రిటర్న్ బై 10 years తర్వాత అమెరికా నుంచి వాళ్ళ సొంతూరు అయిన ఒక విలేజ్ కి వస్తాడు హీరో. స్టోరీ పరంగా వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బాగా నచ్చింది. దాని తర్వాత పోయే కొద్దీ ఇక స్టార్టింగ్ అంతా ఉన్న కామెడీ అంతా ట్రై చేశారు, కానీ నాకైతే అంత అనిపించలేదు. మాదిరిగా చెప్పాలంటే యావరేజ్ గా అనిపించింది, పెద్ద వర్కౌట్ అయితే నాకు అవ్వలేదు. ఇంకా ఇంటర్వెల్ కి ముందు ఒక కొత్త స్టోరీ అని అనిపించదు. పోయే కొద్దీ ఏమవబోతుందో మీకు అర్థమైపోతూ ఉంటుంది. న్యూ పాయింట్స్ ఏదో రేస్ చేస్తారు అన్నట్టు చూపిస్తారు, కానీ రెగ్యులర్ పాయింట్స్ రేస్ చేస్తారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ప్లాట్స్ కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ గానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఎండింగ్ పాయింట్ కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. ఇక సెకండ్ హాఫ్ లో వెనల్ కిషోర్ గారు దిగుతారు, ఆయన కొంచెం చేశారు, ఆయన వల్ల నవ్వుకున్నాను అనిపించింది నాకైతే. ఆయన లేకపోయినట్టయితే నాకు సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఎక్కేది కాదు. ఈ రెగ్యులర్ గా ఒక ఊర్లో జరిగే కథలాగా ఉంటది, ఒక చిన్న పాయింట్ యాడ్ చేశాడు అంతే. ఇక రెగ్యులర్ స్టోరీస్ లాగా ఉంటుంది సినిమా అంతా. ఎండింగ్ లో ఒక ఉండటం, అదే ఆల్రెడీ ట్రైలర్ చూసినట్టయితే మీకు ఒక సంథింగ్ ఏదో ఉందని తెలుస్తుంది. దాని రిలేటెడ్ ఎండింగ్ లో చిన్న పాయింట్ యాడ్ చేశారు. దాన్ని బట్టి కొంచెం పర్లేదు, ఎండింగ్ వరకు సాటిస్ఫై అయ్యారనిపించింది నాకైతే, కంపేర్ టు ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే. అందుకే సినిమా అనేది పర్లేదు అనిపిస్తుంది అని చెప్తున్నా. క్యారెక్టర్స్ పరంగా చెప్పాలంటే హీరో సంతోష్ శోభన, హీరో సంగీత్ శోభన్ పర్లేదు అనిపించింది నాకైతే. హీరోయిన్ కూడా ఆల్రెడీ ఒక పాస్ట్ విష్ణు విన్యాసం అని ఆ మూవీలో ఉన్న హీరోయిన్, ఆమె కూడా పర్లేదు. గెటప్ సీన్ అని కొంచెం గట్టిగా ప్రయత్నించారు, కానీ నాకైతే పని అవ్వలేదు నిజం చెప్పాలంటే. వెన్నెల కిషోర్ గారిని ఆయన బాగా చేశారు అనిపించింది నాకైతే కామెడీ. ఆయన చేసిన కామెడీ సీన్ అన్ని బాగానే వర్కౌట్ అయ్యి అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో ఉండే కొన్ని కీ పాయింట్స్, అక్కడక్కడ రేజ్ అయ్యే పాయింట్స్ అన్ని బాగానే అనిపించాయి, కానీ హీరో క్యారెక్టరైజేషన్ కి తీసుకునే పాయింట్స్ కి సెట్ కాదు అనిపించింది. ఎలా చెప్పాలంటే అంత తెలివిగలవాడు కాదు అని చూపిస్తారు సినిమా అంతా, కానీ ఎండ్కి వచ్చేవాటికి హీరోని చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. ఆ ఒక్క సీనే నాకు కొంచెం మ్యాచ్ అవ్వలేదు అనిపించింది, అంత కన్విన్స్ అవ్వలేకపోయింది నాకు పాయింట్స్ కొన్ని. ఆ సీన్స్ వల్లే నాకు ఇప్పుడు స్టార్టింగ్ అంతా తెలివిగా అవ్వడం చూపించినట్టయితే నేను పెద్దగా ఫరక్ పడేది కదా నాకు. ఇప్పుడు సడన్ గా హీరో ఫస్ట్ హాఫ్ అంతా వాడికి ఏమీ తెలియదు, ఏం మాట్లాడతా వాడికి అర్థం కాదు, పెద్ద పొలబెట్టి గెలిపించుకుంటా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ నాకు పర్సన్ సడన్ గా ట్విస్ట్ ఇచ్చి జాగ్రత్తగా డీల్ చేయటం, ఆలోచించటం, కొన్ని విషయాలు వాడే థింక్ చేయటం, అవి థింక్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద కామెడీ చేస్తాడు. కానీ సిచ్యువేషన్ మాత్రం కరెక్ట్గా పోతుంది. వాడి వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వాడి థింకర్ చేష్టల వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే హీరో క్యారెక్టర్కి బాగుండేది అనిపించింది నాకు. ఒక్క ట్రిగరింగ్ పాయింట్ కానీ ఒక లేయర్ కానీ హీరో పరంగా ఒకటి యాడ్ చేసినట్టయితే ఎలాంటిదంటే, తన క్యారెక్టర్ చేసిన ఏంటంటే ప్రతిదానికి వేలు పెట్టి కదిలించడం, మెయిన్లీ ప్రతి ఒక్కరిని కదిలించుకోవడం. ఏ తలనొప్పి అయినా సరే నా మీద కాకపోయినా వెళ్ళి కనుక్కొని గెలుపుకునే రకం హీరో అయితే సినిమా అంతా. అలాంటి హీరో, ఆ మైండ్ సెట్ ఉండే హీరోకి అలా వాంటెడ్కి వెళ్ళి కదిలించుకొని గెలుపుకునే సిచ్యువేషన్ అయితే వచ్చినట్టు లేదు. అది వచ్చినా సరే అది సినిమా పరంగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్కి ఒక సీన్ కూడా సరిగ్గా పడలేదు అనిపించింది నాకు. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్కి దానికి సింకే అవ్వట్లేదు. బాగా తెలివిగా బిహేవ్ చేశాడు, ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేశాడు. అది అలా సెట్ అయితే స్టోరీ సెట్ కాలేదు అనిపించింది నాకు. డైరెక్షన్ కూడా మేడం అది ఎన్నో సినిమాలు నాకు తెలియదు, కానీ పర్లేదు బాగానే ట్రై చేశాడు అనిపించింది నాకైతే. ఇంకా సినిమా వెళ్ళి చూడాలా భయ అంటే నాకైతే వెళ్ళమని చెప్పాలనుకోవట్లేదు. వీళ్ళు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. నేనైతే 200 పెట్టి ప్రీమియర్స్ చూశాను, కాకపోతే నా రివ్యూ నాది లేట్ అవ్వచ్చు. నాకు ఉండే దాని ఇప్పుడు నాకున్నాయి. ఎంతో సినిమా ఓ రోజు చూస్తున్నాను, రికార్డింగ్ అదే రోజు చేసేసి 2-3 రోజులు ఆగి ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తుంది. అది నాకు సెట్ కావట్లేదు. దాన్ని బట్టి ఈ సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ యావరేజ్గా ఉంటుంది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. సెకండ్ హాఫ్ మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ చూసిన దాన్ని బట్టి సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి మీకు అర్థమైపోద్ది. ట్రైలర్ చూసి వావ్ ఫ్యాంటాస్టిక్ అని అనుకుని వెళ్తే మాత్రం అంత అనిపించకపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. దిస్ ఈస్ చరణ్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్.